తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పటివరకైతే పర్వాలేదు మంచిగానే ఉన్నది. ఎందుకు మంచిగా ఉందంటే ఏ అంశం పైన మీకు నచ్చింది ప్రభుత్వం? ఆయన అనుకుంటే కొద్దిగా చేస్తుండు కదా. అంటే ఇక కొద్దిగా డబ్బాలు బెడ్రూమ్లు అవి వేస్తే కూడా పర్వాలేదు మంచిగానే ఉంటుంది. అంటే ఏం చేసిండు ఇప్పటి వరకు? ఉచిత బస్సులు అన్నాడు, అవి ఫ్రీ చేసిండు. ఉచిత బస్సులు ఇచ్చిండు కానీ అన్ని బిల్లులు పెంచిండు, పప్పు ఉప్పు నూనె ఇక అవన్నీ అన్ని. కామన్, అవి ఎవరు వచ్చినా కూడా పెంచుతారు. అది ఈయన పెంచడానికి కాదు, ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏం చేసినా కూడా ఎవరైనా కూడా పెంచడే ఉంటారు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు రైతుల కోసమే ప్రభుత్వం అన్నట్టుగా రైతు బంధు, రైతు బీమా, రైతు ఈయన భరోసా కూడా ఇస్తుడు కదా, ఏమి ఇచ్చిండు? రైతు బంధు మన ఇచ్చిండు కదా. చాలా మంది పర్లేదు అంటారు కదా. పడితే అవి అందరికి ఒక్కసారి ఇవ్వాలంటే బడ్జెట్ ఉండాలి కదా. మరి హామీలు ఇచ్చిండు కదా బడ్జెట్. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళ బడ్జెట్ ఉండే, ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చింది కదా, ఈయన కావాల్సిన బడ్జెట్ రావాలి కదా. హైడ్రా అని ఇల్లు కూల్స్తుండు కదా, మరి అది కూల్చడం కరెక్ట్? దాని గురించి మనకు అంత తెలియదు. ఓకే. దాని గురించి మనకు అంత తెలియదు. ఫ్రీ బస్ గురించి ఏమనుకుంటారు? ఫ్రీ బస్సుల గురించి అయితే మంచిగా ఉన్నా కానీ అందరికి ఇచ్చేది కాకుండా కాలేజ్ పిల్లలకి ఇచ్చేది ఉండే, ఏజ్ బార్ ఉన్న వాళ్ళకి ఇచ్చుంటే మంచిగా ఉండే. బట్ ఇప్పుడు ఏమైతుందంటే ఎవరు పని పాట లేని వాళ్ళు కూడా వచ్చి తిరిగి పోవడం అవుతుంది. అట్లా అనిపిస్తుంది.